వరకు ఆర్టీసీ బస్సుల్లో సీటు కోసం మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకున్న ఘటనలు చూశాం. కానీ ఇప్పుడు యూరియా బస్తాల కోసం కూడా ఇలాంటి దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. తెలంగాణలో రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వివేకానంద సెంటర్ దగ్గర ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ఎదుట యూరియా బస్తాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇదే సమయంలో యూరియా బస్తాల కోసం పరస్పరం తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఒకరినొకరు నెట్టుకోవడంతో ఇద్దరు మహిళా రైతుల మధ్య వివాదం రాజుకుంది. అది కాస్త చిలికి గాలివానగా మారింది. జుట్టు పట్టుకొని పొట్టు కొట్టుకున్నారు ఆ ఇద్దరు మహిళా రైతులు. అంతటితో ఆగకుండా ప్రధాన రహదారిపై పొల్లాడుతూ ఘర్షణకు దిగారు. మహిళలను ఇద్దరు వ్యక్తులు అదుపు చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో సీటు కోసం మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకున్న దృశ్యాలు చూశాం. కానీ ఇప్పుడు యూరియా బస్తాల కోసం కూడా ఇలాంటి దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, ఏం జరిగింది అసలు? ఇక్కడ చూస్తే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి రోడ్డున పడ్డట్టయిన ధర్మలా కనబడతా ఉంది. ఇవాళ మహిళలు వ్యవసాయ పనులు, ఇంటి వ్యవహారాన్ని చక్కబెట్టే పనులు చూసుకోవడమే దానిలో నిమగ్నమై ఉండేవారు. కానీ ఇప్పుడు యూరియా కోసం రోడ్ల మీద పడి చికలు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి వచ్చింది. మొన్నటి కనుక చూసాం, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చెప్పి దానిలో ప్రయాణించేందుకోసం ఉత్సాహం చూపించిన మహిళలు సీట్ల కోసం కొట్టుకున్న పరిస్థితుల్లో అయితే చూసాం. ఇప్పుడు ఏకంగా ఎరువుల కోసం రోడ్ల మీద పడి కొట్టుకునే దుస్థితికి వచ్చింది. ఈ పరిస్థితి రాష్ట్రంలోనే మన రాష్ట్రంలో మన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కానీ ఈ పరిస్థితి ఎరువుల కొరత అనేది చాలా తీవ్రంగా వేధిస్తుంది. నాట్ ఓన్లీ తెలంగాణ రాష్ట్రం, అటు మన పక్క ఉన్న తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నే కాదు, ఇంకా చూస్తే కర్ణాటక, తమిళనాడు, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర ఇట్లాగా ఆల్మోస్ట్ దేశం మొత్తం కూడా ఈ యూరియా కొరత అనేది ఈ సమస్య అనేది తీవ్రంగా ఉంటుంది. ఈ వాస్తవానికి చూస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గర సమస్య ఉందా, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమస్య ఉందా అనేది రైతులకు అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. రెండు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కొట్టుకుమిట్టాడే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటగా మనకు కేంద్ర ప్రభుత్వం 9.8 లక్షల టన్నుల యూరియా ఇస్తానని చెప్పేసి 1 ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఏప్రిల్ మార్చి కల్లా 8.3 లక్షల టన్నులు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చింది. కానీ ఆగస్టులో 5.32 లక్షల టన్నుల యూరియా మాత్రమే విడుదల చేసింది. ఆ తర్వాత కూడా మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరో 3 లక్షల టన్నులు అర్జెంటుగా అవసరం ఉన్నాయి, లేకపోతే రైతులకు ఈ సమస్య పెద్దగా తలెత్తే పరిస్థితి ఉందని చెప్పేసి లేఖ కూడా రాశారు. కానీ దాన్ని విడుదల చేసే విషయం లోపల కేంద్ర ప్రభుత్వం చాలా తాత్సారం చేయడం వల్ల ఇవాళ యూరియా సమస్య అనేది పెద్ద సమస్యగా మారింది. మంత్రులు ఎక్కడికి వెళ్ళినా రైతులు అడ్డుకునే పరిస్థితి, మంత్రి క్యాంపు కార్యాలయాల్లోకి వెళ్ళి గెరావులు చేసే పరిస్థితి, ధర్నాలు చేసే పరిస్థితి ఉంది. మేడం, ఇక్కడ చూస్తే ప్రధాన రోడ్ల మీద, జాతీయ రహదారుల మీద రాస్తారోకోలు చేస్తున్నారు. నిన్న గ్రోమర్ దాని మీద పడి రాళ్లతో దాడి చేయడం జరిగింది. అక్కడ పాత కర్రలు కాల్చి మంటలు పెట్టడం జరిగింది. ఇవాళ చూస్తే మహిళా రైతులు రోడ్డున పడి కొట్టుకునే దుస్థితికి వచ్చిందంటే ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో మనకు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం లోపల ఎరువులు అందించే విషయం లోపల మన రామగుండం ప్రాజెక్ట్ అనేది తయారు చేసి అందించే విషయం లోపల చాలా ఉండేది. కానీ ఇవాళ రామగుండం లోపల తయారీ ప్లాంట్ కొత్తగా నిర్మించి ఏర్పాటు చేయాల్సిందే, అది జరగలేదు. పోగా దానికి కావాల్సిన రా మెటీరియల్ అంతగా ఎరువు తయారు కాకపోవడం కూడా ఇక్కడ సమస్య ఉత్పన్నమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ ఎరువులు అనేది మనం చూస్తున్నాం, కేవలం యూరియానే చూస్తాం. కానీ డయాలేనియా, డిఏపి, కాంప్లెక్స్ ఫర్టిలైజర్, సింగిల్ సూపర్ ఫాస్ట్ ఇట్లాగా ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుండి మన స్టేట్ గవర్నమెంట్ కి వచ్చేటి. కానీ ఇవన్నీ కూడా తక్కువగా రావడం వల్ల ఇవాళ ఈ పెద్ద సమస్య అనేది మహిళా రైతులు రోడ్డు పడి కొట్టుకొని మన రాష్ట్ర పరువును రోడ్డు మీద ఉంచిన దుస్థితి కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. తక్షణమే రైతులకు యూరియా అందిస్తే వాళ్ళు
ఏదైతే దేశానికి వెన్నెముకగా మన దేశానికి కావాల్సిన పంటలు పండించి అందించే పరిస్థితి ఉంటుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం దాని మీద దృష్టి సారించాలని చెప్పేసి కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేందర్.